ఏ ప్రభుత్వమైనా తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏదో ఒక రకంగా చర్యలు తీసుకోవటం చూసాం. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనో, ఫేక్ ఫోటోస్ పెట్టారనో కేసులు, అరెస్టులు పెరిగాయి. ఇప్పుడు ఒక అధికారిని ఏకంగా సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. జీఎస్టీ తిరుపతి ప్రాంతీయ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎస్ సుభాష్ చంద్రబోస్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేశారని, అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఫేస్బుక్లో ఆగస్టు 18న వివాదాస్పద పోస్టులు పెట్టారని, ఇది ఆయన క్రమశిక్షణ రాహిత్యాన్ని తెలుపుతోందని, అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఏంటో కనీసం చూడకుండా ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేశారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందంటే చాలు అమరావతి మునిగిపోతుంది అంటూ పోస్టులు పెట్టడంపై ఈ ఏడాది ఆగస్టు 21న సుభాష్పై టీడీపీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టారు. జీఎస్టీ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ కమిషనర్ సుభాష్కు నోటీసులు ఇచ్చి వివరణ అడిగారు. సెప్టెంబర్ 2వ తేదీన అహ్మద్ బాబు నోటీసులకు సుభాష్ వివరణ ఇచ్చారు. తనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ మేరకు రాశానని, తన ఫేస్బుక్ అకౌంట్ తన ఇష్టం అన్నారు. తాను ఎక్కడ ప్రభుత్వ అధికారి అని చెప్పుకోలేదన్న వివరణ పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారిగా ఉన్న వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో, అది కూడా ప్రభుత్వ ప్రాజెక్టులను, పథకాలను విమర్శిస్తూ బాధ్యతారాహిత్యంగా ఈ విధంగా పోస్టులు పెట్టడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని అధికార పక్షం వాదిస్తోంది. రాజధానిలో శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో సిఆర్డీఏ రిజర్వాయర్లు నిర్మించిందంటూ కూడా వచ్చిన ఒక వార్తను ట్యాగ్ చేస్తూ సుభాష్ చంద్రబోస్ అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతినే ఒక రిజర్వాయర్గా కడితే పోలా, అసలే ఏడాదికి 3 పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఒకే ఒక వర్షం, అమరావతి జలమయం అన్న క్యాప్షన్తో ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ, వెనుకబడిన ప్రాంత నిధులు ప్రజల మీద నిర్మించిన నగరం, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అంటూ మరో పోస్టు పెట్టారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా, రాష్ట్ర రాజధాని అమరావతిని కించపరిచేలా సుభాష్ పోస్టులు ఉన్నాయంటూ పేర్కొంటూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. అయితే గత ప్రభుత్వంలో అనేక మంది అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా లేని చర్యలు ఇప్పుడెందుకు అంటూ సుభాష్ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఒక డాక్టర్ ప్రభుత్వ పథకాలను పొగుడుతున్నారని, ఆయన ప్రభుత్వ భజనలో మునిగి తేలుతున్నారని ప్రముఖ దినపత్రిక వరుస కథనాలు రాసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ డాక్టర్ని అప్పటి పోస్టింగ్ని తప్పించారు కూడా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుభాష్ సస్పెన్షన్ను ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.